సార్ కోడూరు నియోజకవర్గం మొత్తం అడిగి కనుక్కోండి సార్. సింగల్ రైట్ సార్ని అడగండి, జగన్మోహన్ రాజు సార్ గారు ఉన్నారు కదా ఇప్పుడు, ఆయన కూడా అడగండి, ఇస్నా నాయుడు సార్ని అడగండి, ప్రతి ఒక్కరిని సార్, తెలుగుదేశం నాయకులు ఎవరున్నారు అందరిని అడగండి సార్. మాకు జరిగిన అన్యాయం ఇది నిజమా అబద్ధమని తెలుసుకొని మాకు న్యాయం చేయండి సార్. మేము మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాము, ఇల్లు కూడా అమ్మేసుకొని నడు రోడ్లో పడున్నాము సార్. ఇప్పుడు మేము అది అడుగుదామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీకి పోతుంటే సార్ మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని దాని కారు మీద నెంబర్ కూడా లేదు సార్, దాంట్లో నన్ను నా భర్తను వేసుకొని తీసుకొని పోయినారు సార్ మమ్మల్ని. మళ్ళీ మా సార్ కాడికి వచ్చి మేము కేసు పెట్టి మా పిల్లలు వచ్చి సార్కి చెప్తే అప్పుడు మా సార్ ద్వారా మేము బయటకు వచ్చినాం సార్. ఈరోజు సార్ లేకపోతే మేము లేవు సార్. అందుకని నేను ఇప్పుడు సార్ని ఆశ్రయించడం, ఎందుకంటే మాకు ఈ న్యాయం జరగాల. మేము చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయేదానికి ఆస్కారం లేదు. మొత్తం ఎక్కడ చూసినా ఆయన మనుషులే సార్. నాకు ఆయన మేము ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే సేమ్ ఇదే ఫోటోలు పెడతాడు సార్. మాకు ఇదే ఫోటోలు పెట్టి నాకు వీళ్ళందరూ తెలుసు. నాకు పోలీస్ ఆఫీసర్ కూడా మా మామ, మీరు ఏదన్నా చేస్తే ఇట్లా డబ్బులు ఇవ్వాలని నన్ను ఇది చేస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. నేను